హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్లోని కంప్యూటర్ యొక్క క్లాస్ 4 దట్ మీన్స్ ఫైనల్ క్లాస్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో ఈ యొక్క వీడియోలో మనం మెయిన్ డేటాతో పాటు ఎడిషనల్గా ఉన్నటువంటి మిస్లేనియస్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇన్ ద కంప్యూటర్ సెక్షన్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఏ సెగ్మెంట్లో మనకు గ్రూప్ డీలో ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఏ సెగ్మెంట్లో మనకు ఎన్టీపీసీలో అండ్ అదేవిధంగా జేఈలు ఏఎల్పీ లాంటి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుందో వాటి యొక్క మెయిన్ డేటాను కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడతోటి మనకు 95% ఆఫ్ ద జనరల్ సైన్స్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ యొక్క వీడియోతోటి. ఎన్విరాన్మెంట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసుకుంటే మనకు సక్సెస్ఫుల్గా జనరల్ సైన్స్ పోర్షన్ ఇస్ ఫినిష్. ఓకేనా. సో లీడ్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో ఇక జనరల్ సైన్స్ యొక్క ఎంటైర్ వీడియోస్ అని మన యొక్క కోర్సులో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క టోటల్ డేటా లాస్ట్ 30 years సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా డీటెయిల్గా మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క లెక్చర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా, వాటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మనకు జనరల్ సైన్స్ పోస్టర్ అయిపోగానే మీకు మార్క్ టెస్ట్లు ఇస్తాను కదా, సో అవి కూడా మీకు రెడీ అవుతున్నాయి, అవి కూడా మీకు ఒకసారి యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి మీరు యొక్క టోటల్ డీటెయిల్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఆల్రెడీ మనం 300 క్వశ్చన్స్ని 3 వీడియోస్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పర్ వీడియోకి మనకు 100 క్వశ్చన్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాం. సో ఈరోజు తోటి ఒక టాపిక్ అయిపోతుంది కదా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఫంక్షన్ కీ ఇన్ ఏ విండోస్ కీబోర్డ్ కెన్ పర్ఫార్మ్ మెనీ ఫంక్షన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిఫాల్ట్. ఈ కింద వాటిలో ఏది సపరేట్గా ఉండదు. అంటే F1 క్లిక్ చేసి మనకు ఒకటి వస్తుంది, F6 క్లిక్ చేస్తే, F9 క్లిక్ చేస్తే, కానీ F8 అనేది కాంబినేషన్ కీ కాబట్టి మనకు ఇంకో కీతో రిలేటివ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో డిఫాల్ట్గా అందింది F8 ఫంక్షనల్ కీస్ ఇవన్నీ కూడా. ఓకేనా. మైక్రోసాఫ్ట్ విండోస్ దట్ మీన్స్ ఎంఎస్ విండోస్ అనేది ఏంటిది? సో ఎంఎస్ విండోస్ అనేది ఏంటి ఫ్రెండ్స్? ఆపరేటింగ్ సిస్టమ్ కదా. విండోస్ 8.1, 8, విండోస్ 10, విండోస్ 7, విండోస్. ఓకేనా. సో విండోస్ ఎక్స్పీ, సో విండోస్ ఇవన్నీ కూడా ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్స్. And next question dash, there is a graphical diagram that uses computer systems such as file folders etc. to help in operation. ఓకేనా. ఈ కింది వాటిలో మనకు ఆపరేషన్ చేసుకోవడానికి గ్రాఫికల్ డయాగ్రామ్ అనేది ఏది ఉపయోగిస్తే మనకు ఏముంటుంది? ఐకాన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో డిస్ప్లే పైన మనకు కనిపించేది ఏంటి? ఐకాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్సే లేవనుకుంటే మనకు డైరెక్ట్గా డెస్క్టాప్ అనే పేరు, టాస్క్ బార్ అని అట్లా పేరున్నాయి అనుకో, ఐడెంటిఫై చేయడం కష్టం. అదే మనకు ఒక ఐకాన్ ఉందనుకో, ఇమేజ్ అనేది మనకు ఒక పక్కాగా ఉండిపోతుంది కాబట్టి దాన్ని చూడగానే మనకు గుర్తుకొచ్చేస్తుంది. ఓకేనా. దానికి సపరేట్గా రిప్రజెంటేటివ్ కూడా ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్టీపీ? ఇక్కడ నుంచి మొత్తం కూడా అబ్రివేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎఫ్టీపీ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రాసెసింగా, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామా, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాలా, లేకపోతే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాలా? సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్పుట్ కాదు, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎఫ్టీపీ మీన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వాట్ టైప్ ఆఫ్ ఫైల్ డస్ సిఎస్ఎస్ ఫైల్ ఎక్స్టెండర్ యూజువల్లీ రిఫర్ టు? ఓకేనా. సో సిఎస్ఎస్ ఫైల్ని మనకు ఎక్స్టెండర్గా దీన్ని ఉపయోగిస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ హైపర్ టెక్స్ట్ రిలేటెడ్ ఫైల్. హైపర్ టెక్స్ట్ రిలేటెడ్ ఫైల్ ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. సిఎస్ఎస్ ఫైల్ సంబంధించి. సో దట్ ఈస్ కాల్డ్ సిఎస్ఎస్ ఎక్స్టెన్షన్ ఫైల్. ఏంటి ఫ్రెండ్స్? దాన్ని జనరల్గా ఏమంటాం? హైపర్ టెక్స్ట్ అంటాం. ఓకేనా. సో హైపర్ టెక్స్ట్. సో దట్ మీన్స్ దాంట్లో మనకి ఒక డేటా అనేది ఉంటుంది. సో మనం మొత్తం ఆడిటింగ్ అని ఆ యొక్క సెక్షన్లో మొత్తం మనకు సిఎస్ఎస్ ఫైల్స్ అని ఉంటాయి. అంటే మేజర్గా కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చిన్న సెగ్మెంట్స్ తీసేటప్పుడు మనం మేజర్గా సెక్యూర్ కోసం సిఎస్ఎస్ ఫైల్స్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ పీడిఏ? ఓకేనా. సో పీడిఏ సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఏంటి? అసలు పీడీ అంటే ఏంటిది? పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. సో పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ని మనం పీడిఏ అని అంటాం. దీన్ని ఇంకేమంటారు? పీసీ అంటారు. పీసీ పర్సనల్ కంప్యూటర్. ఓకేనా. సో ఒక మొబైల్ ఫోన్ అనేది ఎట్లా పనిచేస్తుంది? పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ లెక్క. దాంట్లో మనకు ఫోన్స్ ఉంటాయి, ఈమెయిల్స్ ఉంటాయి, వాట్సాప్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి ఉంటాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటి? మనకు కావాల్సినటువంటి వర్క్ని ఏం చేస్తాయి? ఒక అసిస్టెంట్ లెక్క ఫుల్ఫిల్ చేస్తాయి కదా. దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. దీన్ని మనం మొబైల్ ఫోన్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐసీటీ. సో ఐసీటీ అంటే ఏంటిది? సో ఐసీటీ మీన్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. హూ ఈజ్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ఎంఎస్? సో మనకు ఎస్ఎంఎస్ తెలిసింది కదా ఫ్రెండ్స్, షార్ట్ మెసేజ్ సర్వీస్ అనేది. సో షార్ట్ మెసేజ్ సర్వీస్ అనేది తీసుకొచ్చింది ఎవరు అంటే మ్యాటీ మెకోనెన్. ఎస్ఎంఎస్ మ్యాటీ మెకోనెన్ అనేటటువంటి పర్సన్ దీన్ని కనిపెట్టడం జరిగింది కాబట్టి ఇతన్ని మనకు ఎస్ఎంఎస్ యొక్క పితామహుడిగా పరిగణించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏటీఎం? ఓకేనా. సో ఏటీఎంస్ అందరూ వాడే ఉంటారు. సో మన సినిమాలో చూసే ఉంటాం కదా, మన సినిమాలో చెప్పే డైలాగ్ ఎనీ టైం మనీ.
ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ మనం పోయి ఎంటర్ కాగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ లేకపోతే వెల్కమ్. సో ఇక్కడ కార్డ్ ఇన్సర్ట్ చేయండి. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఈ బ్యాంకింగ్ చేయాలనుకుంటారా, కరెంటా, సేవింగ్సా, అవన్నీ మనకు చెప్తూనే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉంటుంది కదా మనం ఎట్లా వెళ్ళాలి ఏంది అన్న, మనకి ఏం కావాలి, మినీ స్టేట్మెంట్ కావాలన్నా, అమౌంట్ డ్రా చేసుకుంటారా, అమౌంట్ యాడ్ చేసుకుంటారా, అవన్నీ అడుగుతుంటుంది కదా. కాబట్టి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డేటా ప్రాసెసింగ్ వాట్ ఈస్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ SAP? సో SAP అంటే చాలామందికి కూడా సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఎమ్మటి ఐడియానే ఉంటుంది, కాకపోతే జనరల్ క్యాండిడేట్స్ తెలియదు కాబట్టి చెప్తున్నా. SAP మీన్స్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్స్. మీరు డేటా ప్రాసెసింగ్లో SAP నేర్చుకున్నారా అని అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ సంబంధించి టోటల్ డేటాని మనకు అటాచ్ అయి ఉంటుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ GSM? సో GSM సిమ్స్. సో GSM మీన్స్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. సో CDMA, GSM ఐడియా ఉందా? 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం బాగా వినిపించినటువంటి పేరు GSM. ఇప్పుడు CDMA అట్లా కొత్త మోడల్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. అండ్ ఇప్పుడు మనం మిస్లేనియస్ అంటే కరెంట్ అఫైర్స్ సెక్షన్ అండ్ అదేవిధంగా సమ్ అదర్ ఎడిషనల్ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లెర్నింగ్ పోర్టల్ డెవలప్డ్ అండ్ మెయింటైన్ బై NSDL ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఫర్ స్టూడెంట్స్ సీకింగ్ ఎడ్యుకేషన్ లోన్. ఓకేనా. సో ఎడ్యుకేషన్ లోన్ కోసం మనకి ఒక NSDL ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క డేటాని ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ vidyalakshmi.co.in, www.vidyalakshmi.co.in. సో దీన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకి అరౌండ్గా 34 బ్యాంకులు ఉంటాయి, 71 లోన్ స్కీమ్స్ అయితే ఉండడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్లో. సో మనం ఏం చేసామంటే ఎడ్యుకేషన్ లోన్ అని కానీ, educationloan.co.in అని కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కానీ, విద్యా లోన్ కానీ క్లిక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ విద్యాలక్ష్మిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, అట్లా అటువంటి మనకు ఆప్షన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ టెస్ట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ భారత్ నెట్ సర్వీస్ దట్ విల్ కనెక్ట్ ఆల్ గ్రామ పంచాయత్ త్రూ ద ఆప్టికల్ ఫైబర్? ఓకేనా. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామాలను కూడా కలుపుకునేటటువంటి భారత్ నెట్ సర్వీస్ని తీసుకొచ్చింది ఏ రాష్ట్రం? మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. తీసుకొచ్చింది తమిళనాడు. సో తమిళనాడు యొక్క ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో ఇదంతా కూడా కరెంట్ అఫైర్స్ బేస్ పైనే. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్: ఇన్పుట్ డివైస్, ప్రాసెసింగ్ డివైస్, స్టోరేజ్ డివైస్, అవుట్పుట్ డివైస్. సో మనకు అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, రామ్, టచ్ స్క్రీన్, ప్రింటర్, ఫ్లాష్ మెమరీ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్పుట్ డివైస్, ప్రాసెసింగ్ డివైస్, స్టోరేజ్ డివైస్, అవుట్పుట్ డివైస్. రామ్, టచ్ స్క్రీన్, ప్రింటర్, ఫ్లాష్ మెమరీ. మనకు తెలుసు అవుట్పుట్ డివైస్ అంటే ప్రింటర్ అని. సో అవుట్పుట్ డివైస్ ప్రింటర్, దట్ మీన్స్ PQRS. సో ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకు ఇదే పిక్ చేశాను అనుకుంటారా? ఒకసారి ఆప్షన్ చూడండి, PQRS. సో లాస్ట్ మనకు ఒకటే డిసైడ్ అయిపోతుంది. సో మిగిలినంతా కూడా ఏమవుతుంది, టైం సేవింగ్ అవుతుంది. సో చూడండి, ఇన్పుట్ డివైస్ అంటే ఏంటిది? టచ్ స్క్రీన్. సో టచ్ స్క్రీన్ పైన మనం ఇచ్చే ఇన్పుట్నే కదా అది తీసుకొని మనకు ఫీడింగ్ అనేది జరిగేది. అండ్ నెక్స్ట్ మనకి ఒక ప్రాసెసింగ్. సో రోమే కదా ప్రాసెసింగ్ చేసేది. ఓకేనా. సో ప్రాసెసింగ్ రోమ్. స్టోరేజ్ డివైస్ ఫ్లాష్ మెమరీ. ఓకేనా. సో ఇక్కడ మనకు హార్డ్ డ్రైవ్ వస్తుంది, రోమ్ అనేది కూడా మనకు 2 రకాలుగా వస్తుంది. కాబట్టి ఫ్లాష్ మెమరీని మనం స్టోరేజ్గా పిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అట్లా మనకు కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది, 2 ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. అందుకే అట్లా కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడే వేరే దాన్ని మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ ద సిటీ స్కాన్? ఈ కింద వాటిలో ఏది సిటీ స్కాన్ సంబంధించి కరెక్ట్ అయింది కాదు. సో సిటీ స్కాన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకు బాడీకి టచ్ అవ్వకుండా వాళ్ళు స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎక్స్రే బేస్ పైన. సో మల్టిపుల్ ఎక్స్రే ఇమేజెస్ కరెక్టే. స్కానింగ్ ఈజ్ పెయిన్ఫుల్ కాదు. 3D క్రాస్ సెక్షనల్, ఎస్ ఇది కరెక్టే. ఐడెంటిఫికేషన్ ఆఫ్ నార్మల్ అండ్ అబ్నార్మల్ స్ట్రక్చర్స్ ఫైండ్ అవుట్ చేయడానికే కదా మనం సిటీ స్కాన్ తీసుకునేది. కాబట్టి ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. వెన్ ద మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? సో ఎప్పుడు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది? ఎప్పుడు ఫ్రెండ్స్? 1975లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బిల్ గేట్స్ ఇన్ 1975 విత్ డాష్ రీఎస్టాబ్లిష్డ్ ద మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. ఓకేనా. సో ఎవరు ఫ్రెండ్స్ దాన్ని చేసింది? పాల్ ఎలెన్. సో దాన్ని ఎవరు ఫ్రెండ్స్ ఎస్టాబ్లిష్ చేసింది? బిల్ గేట్స్ అండ్ అదేవిధంగా పాల్ ఎలెన్ 1975లో. సో పై క్వశ్చన్ యొక్క రిలేటివ్ ఎప్పుడు? ఏప్రిల్ 4న జరిగింది ఆ యొక్క ప్రాసెస్ అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బిలో ఈజ్ ద స్టేట్మెంట్ ఏ అండ్ రీజన్ బి. సో దాంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్? ద నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఇన్ ఇండియా సీమ్ టు బి ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ. బెస్ట్ 3G అండ్ 4G కవరేజ్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది ఫ్రెండ్స్? ఇండియాలో స్మార్ట్ ఫోన్ యూజర్స్ పెరుగుతున్నారు, ర్యాపిడ్గా పెరుగుతున్నారు. ఓకే.
అండ్ అదేవిధంగా 3G అండ్ 4G కవరేజ్ అనేది ఎఫర్డబుల్ ప్రైస్, అంటే భరించేటటువంటి మన యొక్క అనుకూలమైనటువంటి రేట్లలో వస్తుంది కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే కదా. కాబట్టి ఆప్షన్ సి అనేది. ఎందుకు పెరుగుతున్నారు అంటే మనకు పెట్టగలిగే ధర ఉన్నప్పుడు మాత్రం మనం పెడతాం కాబట్టి అట్లా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ కాల్డ్ ఏ స్టేషన్ నోడల్ ఆఫ్ డిజిట్స్ అండ్ parallel lines of different width provided by mission readable code. ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ బార్ కోడ్. అక్కడ అంత ఇచ్చిండు డైరెక్ట్ బార్ కోడ్ యొక్క డేటా. సో బార్ కోడ్ మీ అందరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఏమంటే క్యూఆర్ కోడ్ వస్తుంది అంతా ఇట్లా చుక్కలు 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 ఉంటుంది, అది క్యూఆర్ కోడ్. ఇట్లా మొత్తం బార్స్ వచ్చేసి కింద 2, 3, 7, 4, 1, 1, 0, 0 అని ఇట్లా ఉంటాయి. సో ఇది బార్ కోడ్. సో బార్ కోడ్ స్కాన్ చేయగానే ఏమంటే ఏం తెలిసిపోతుంది, కంపెనీ నేమ్, దాని యొక్క కాస్ట్ ప్రైస్, దాని యొక్క స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అన్నీ ఉంటాయి. అది మిషన్ రీడబుల్, మనిషి రీడ్ చేసుకోలేడు కదా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ టోటల్ డిజిటల్ స్టేట్. ఈ కింద వాటిలో దీన్ని మనం టోటల్ డిజిటల్ స్టేట్ అని పిలుస్తామంటే దట్ ఈస్ కాల్డ్ కేరళ. అత్యధికంగా మనకు స్టడీ ఉండేదక్కడనే, అండ్ అదేవిధంగా టోటల్ డిజిటల్ స్టేట్ కూడా కేరళనే. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ వీడియో గేమ్. సో వీడియో గేమ్ని కనిపెట్టినటువంటి ఎవరు, వీడియో గేమ్ యొక్క పితామహుడు ఎవరు ఫ్రెండ్స్? రాల్ఫ్ హెచ్ బేయర్. ఆప్షన్ డి is our answer. Which of the following are used to identify users who return to a web page. ఓకేనా. సో ఈ కింద వాటిలో ఏది మనకు వినియోగదారులను గుర్తించడానికి ఉపయోగపడేది ఏంటి, వెబ్ పేజ్కి తిరిగి వచ్చినటువంటి క్యాండిడేట్స్కి? ఏది? కుకీస్. సో కుకీస్ ఐడెంటిఫై చేస్తే, సో మీరు ఫస్ట్ టైం ఓపెన్ కాగానే ఆర్ ఎలో టు కుకీస్ అని అడుగుతుంది. ఓకే అన్నారు అనుకో, మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటుంది. మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేయగానే సేమ్ మీకోసం ఆ యొక్క డేటా మొత్తం కూడా అట్నే ఇచ్చేస్తుంది. ఓకేనా. సో తక్కువ టైంలో లోడ్ అయిపోతుంది కాబట్టి కుకీస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రైల్ వైర్. ఓకేనా. రైల్ వైర్ అంటే ఏంటిది? బ్రాండ్ నేమ్ ఆఫ్ కేబుల్, సీజ్ ఆఫ్ రైల్వే స్టేషన్స్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, రైల్వే బ్రాడ్బ్యాండ్ సర్వీస్. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, రైల్వే బ్రాడ్బ్యాండ్ సర్వీస్ని రైల్ వైర్ అంటారు. రైల్ వైర్, రైల్వే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. అండ్ అదేవిధంగా అది ఏం చేస్తుందంటే ఫ్రీ వైఫై బ్రాడ్బ్యాండ్ అనేది అందించడం జరుగుతుంది. రైల్వే ప్యాసింజర్స్కి రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఇస్తుంది. ఓకేనా. డాష్ ఏ కామన్ బిట్ మ్యాప్ బేస్డ్ ఫైల్ టైప్ ఎక్స్టెన్షన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు. సో బిట్ మ్యాప్ బేస్డ్ అయినటువంటి ఫైల్ టైప్ అనేది కింద వాటి లేదు కాదు. ఓడిటి, టీఏఎఫ్ఎఫ్, పిఎన్జీ, పీసీఎక్స్. సో మనందరికి పిఎన్జీ తెలుసు, కానీ ఓడిటి అనేది దీనికి సంబంధించింది కాదు. ఓకేనా. సో ఓడిటి అంటే ఆర్టేజ్ డైలీ టైం. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మనీ యూజింగ్ ద మొబైల్ ఫోన్. ఓకేనా. మొబైల్ ఫోన్ ఉపయోగించి పేమెంట్ చేస్తాం కదా, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఐఎంపిఎస్ సర్వీసెస్. సో మనం చేసినటువంటి గూగుల్ పే ఇవన్నీ కూడా ఏంటి? ఐఎంపిఎస్. దట్ మీన్స్ ఐఎంపిఎస్ అంటే ఏంటి? ఇన్స్టంట్ పేమెంట్ సర్వీస్. సో దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ టైంలో, అంటే 24 hours సర్వీసెస్ ద్వారా అమౌంట్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ చేరైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ అండర్ NOFN టు హ్యావ్ ఏ హై స్పీడ్ రూరల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. ఓకేనా. ఈ కింద వాటిలో ఏ ప్రాంతంలో మనకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది మనకు NOFN ద్వారా వచ్చింది అంటే దట్ ఈస్ కాల్డ్ ఇడుక్కి అనేటటువంటి జిల్లాకు రావడం జరిగింది. ఓకేనా. సో ఆ యొక్క సర్వీస్ కలిగినటువంటి మొట్టమొదటి జిల్లా ఇడుక్కి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ INF. ఓకేనా. INF అనేది దేనికి సంబంధించింది? సో INF అనేది ఇన్స్టాలేషన్ ఫైల్. సో INF ఇన్స్టాలేషన్ ఫైల్. మనం ఏదైనా కోడ్ కనుక రాసినా లేకపోతే ఏదైనా అటెంప్ట్ కనుక చేసినప్పుడు మనకి ఒక INF ఫైల్స్ అని వస్తాయి, వాటిని మనం ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అదే మనం ఒక మెయిన్ సాఫ్ట్వేర్ కనుక తీసుకుంటే .exe అని ఉంటుంది. EXE అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్, దాన్ని మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అదే మనం యాప్ కనుక తీసుకుంటే APK అని ఉంటుంది. .apk. ఓకేనా. .apk. సో యాప్ నేమ్ .apk అని ఉంటుంది అట్లా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కీ విజన్ ఆఫ్ ద డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. ఈ కింద వాటిలో ఏది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్కి సంబంధించింది కాదు. ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంటరీస్ ఆన్ డిజిటైజ్డ్ అవేర్నెస్, అండ్ అదేవిధంగా ప్రొవైడింగ్ గవర్నెన్స్ అండ్ సర్వీస్ ఆన్ డిమాండ్. సో గవర్నెన్స్ అండ్ సర్వీసెస్, ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్, ప్రొవైడింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూటిలిటీ ఫెసిలిటీస్. సో ఈ మూడు కూడా కరెక్టే. సో ఇదొక్కటే రాంగ్. ఓకేనా. డాక్యుమెంట్స్ ఆన్ డిజిటైజ్డ్ అవేర్నెస్, డిజిటల్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇదే తక్కువ కాబట్టి, మిగిలిన మూడింటితో పోల్చుకుంటే ఇదే తక్కువ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ఆన్లైన్ డస్ నాట్ మీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింద మాటలో ఆన్లైన్ అంటే ఏంటిది కాదు.
ఏది కాదు ఫ్రెండ్స్, కనెక్టర్ ఇన్ ద నెట్వర్క్ స్టేటస్ ఆఫ్ యాక్టివిటీ. కరెక్టే. కనెక్టివిటీ స్టేటస్ ఇన్ ఏ నాన్ ఫంక్షనల్ యూనిట్ కాదు, ఇది ఫంక్షనల్ యూనిట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఏ సిచ్యువేషన్ వేర్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి డన్ ఇన్ రియల్ టైమ్. ఎస్. యాక్సెస్ రిమోట్ సర్వర్. ఎస్, ఇది కూడా పాసిబుల్. ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ నాట్ ఏ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ఆల్ఫాబెట్? ఐఎన్సి. ఓకేనా. సో సబ్సిడరీ అంటే సో ఆల్ఫాబెట్ ఇంక్ యొక్క అనుబంధ సంస్థ కానిది ఏంటిది? గూగుల్, కాలికో, నెస్ట్ ల్యాబ్స్ అండ్ నెస్ట్ లైఫ్. సో నెస్ట్ లైఫ్ అనేది కాదు, మిగిలిన మూడు కూడా దీని యొక్క రిలేటెడ్, దాని యొక్క సబ్సిడరీ కంపెనీస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు యూజింగ్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అండ్ ఏటీఎం? ఈ కింద వాటిలో నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ, ఏటీఎంకి మనకు ఖచ్చితంగా ఏమని వస్తారు? డు నాట్ షేర్ యువర్ ఏటీఎం కార్డ్, డు నాట్ షేర్ యువర్ పిన్, డు నాట్ చేంజ్ యువర్ పిన్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, డు నాట్ షేర్ లాగిన్ పాస్వర్డ్. ఈ కింద వాటిలో ఆడ్ అంటే ఏంటి? సరికాంది ఏంటి ఫ్రెండ్స్? డూ చేంజ్ యువర్ పిన్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇదే కదా, పిన్ నెంబర్ ఎవరికి షేర్ చేయొద్దు, కార్డ్ ఎవరికి ఇవ్వద్దు, లాగిన్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు అనేది కరెక్టే. కానీ పిన్ నెంబర్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాలని అంటారు. ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటేనే ఒకవేళ పిన్ నెంబర్ అవతల వాళ్ళకి తెలిసినా అది పని చేయకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ వీడియో కంప్రెషన్ ఫార్మాట్? ఓకేనా. వీడియో బేస్ పైన ఉండేటటువంటి ఫార్మాట్స్ ఏంటి ఫ్రెండ్స్? జేపీజీ అంటే ఫైల్, ఎంపీ3 అంటే సాంగ్, డబ్ల్యూఎంవి అనేది ఫార్మాట్. ఓకేనా. వీడియో ఫార్మాట్ అంటే ఏంటిది? విండోస్ మీడియా వీడియో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యాపిల్ ఇంట్రడ్యూస్డ్ ద ఐప్యాడ్ యాజ్ ఏ మల్టీమీడియా డివైస్ ఇన్ ద ఇయర్. సో ఐప్యాడ్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది? సో ఐప్యాడ్ని 2010లో తీసుకురావడం జరిగింది ఐప్యాడ్ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బేస్ ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్? ఈ కింద వాటిలో డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో మేజర్గా ఉంది ఏంటి ఫ్రెండ్స్? భారత్ నెట్ ప్రోగ్రామ్. దాని బేస్ పైన మనకి ఒక డేటాను తీసుకురావడం జరిగింది. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ NOFN బేస్ పైన దీని అయితే ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అరౌండ్ 100 Mbps ఆఫ్ కనెక్టివిటీ టు ఈచ్. ఓకేనా. సో మనకు ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 100 Mbps నెట్ ఉండాలని వీళ్ళైతే ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దాని బేస్ పైన వీళ్ళు వర్కౌట్ చేయడం జరిగింది. విచ్ ప్రాజెక్ట్ బ్రాడ్ ద డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ విచ్ ఎయిమ్ టు ప్రొవైడ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ టు ఆల్ 2.5 lakh గ్రామ పంచాయతీస్ త్రూ ఆప్టికల్ ఫైబర్. సో సేమ్ పైన ఇచ్చినటువంటి క్వశ్చన్, ఇది పైన వచ్చినటువంటి డేటానే భారత్ నెట్. ఇవన్నీ కూడా గ్రూప్ డీలో వచ్చినటువంటి క్వశ్చన్సే. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ డీలో వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఫౌండర్ ఆఫ్ పేటిఎం హూ ఈజ్. సో పేటిఎం యొక్క ఫౌండర్ ఎవరు ఫ్రెండ్స్? ఇన్ 2017లో విజయ్ శేఖర్ శర్మ. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద టైమ్ మ్యాగజైన్ లిస్ట్ ఆఫ్ 2017 అలాంగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమాంగెస్ట్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఓకేనా. అతని బేస్ పైన మనకి ఒక డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ మీడియం ఆర్ ఆల్సో కాల్డ్. సో డిజిటల్ మీడియం ఏమంటారు ఫ్రెండ్స్? డిజిటల్ మీడియం ఈజ్ ఏ మీడియం? ప్రైమరీ, సెకండరీ, థర్డ్. డిజిటల్ మీడియం అనేది థర్డ్ మీడియం. అండ్ హిస్టోగ్రామ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ విచ్ టైప్ ఆఫ్ డేటా? సో హిస్టోగ్రామ్లో ఏ రకమైనటువంటి డేటా ఉంటుంది అంటే క్వాలిటేటివ్, అనాంబియస్, డిగ్రీడ్, కంటిన్యూస్. సో కంటిన్యూస్ అయినటువంటి డేటా అనేది మనకు రిప్రజెంటేషన్ అవుతుంది. ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది న్యూమెరికల్ ఆర్ కేటగిరల్ డేటా అనేది మనకు అక్కడ అందుబాటులో ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కార్ల్ పియర్సన్. ఓకేనా. ఈ యొక్క హిస్టోగ్రామ్. ప్రివెంటింగ్ సైబర్ అటాక్స్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ విచ్ యూనియన్ మినిస్టర్ లాంచ్డ్ ద ఫస్ట్ NIC సెట్ ఇన్ న్యూఢిల్లీ. సో ఈ యొక్క హ్యాకింగ్ జరగకుండా అంటే సైబర్ దాడులకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా NIC CERTని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది కదా. దాన్ని ప్రజెంటేషన్ చేసింది ఎవరు అంటే రవిశంకర్ ప్రసాద్ గారు దీన్ని అయితే ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో ఇన్ 2017 December 11. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ జరిగింది 2018లో, అంటే 1 year క్రితం క్వశ్చన్స్ అడిగిండు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ నెట్వర్క్ వాజ్ ద ఫస్ట్ SMS సెండ్? సో ఏ సర్వీస్ నుంచి మనకు ఫస్ట్ SMS అనేది వెళ్ళింది? సో SMS యొక్క పితామహుడు మనకు తెలుసు. అయితే మనకు ఫస్ట్ SMS పంపింది ఎవరు అంటే వడాఫోన్. ఓకే, మరి ఇంతగా మెసేజ్లు ఏముందంటే మేరీ క్రిస్మస్ అని ఉంది. ఓకేనా, అది కూడా అడిగే అవకాశం ఉంది, అందుకే చెప్తున్నాను చూడండి. మనకిది వడాఫోన్ సర్వీస్ అనేది GSM బేస్ పైన మనకు 1992లో December 3 రోజు దీని అయితే పంపించడం జరిగింది ఆన్ మేరీ క్రిస్మస్ అని. ఓకేనా. వాట్ ఆర్ ద ప్రోగ్రామ్ చేంజెస్ మేడ్ బై ద వెండర్? ఈ కింద వాటిలో మనకు వెండర్ ద్వారా జరిగేటటువంటి చేంజెస్ ఏంటివి అంటే ఓవర్లాప్సెస్. ఓకేనా, ఓవర్లాప్సెస్.
ఓవర్ ల్యాప్సెస్ అనే ప్రోగ్రామ్ బేస్ పైన మనకి ఏదైతే అప్డేట్ అవ్వడం జరుగుతుంది, ఏదైనా సబ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఫిక్స్ చేయడానికి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్? ఈ కింద వాటిలో ఏది మనకు శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్? యూత్ శాట్, ఇంటెల్ శాట్, ఆస్ట్రోశాట్ అండ్ ఓషన్ శాట్. ఏది ఫ్రెండ్స్? ఇంటెల్ శాట్. ఇంటెల్ శాట్ అనేది శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్. ఇది 1964 నుంచి 2001 దాకా పనిచేయడం జరిగింది. ఓకేనా. ఆ యొక్క టైం బేస్ పైన మనకు మేజర్ డేటా ఇంటర్నేషనల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇదైతే అందించడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్, ద మినిమం వాల్యూ ఆఫ్ అన్ ఇన్పుట్ దట్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ డిటెక్టబుల్ చేంజెస్ ఫ్రమ్ జీరో అవుట్పుట్. ఓకేనా. జీరో అవుట్పుట్ వచ్చేదాన్ని మనం ఏమంటామంటే సైక్లోన్. సో ద మినిమం వాల్యూ ఆఫ్ అన్ ఇన్పుట్ దట్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ డిటెక్టబుల్ చేంజెస్ ఫ్రమ్ జీరో అవుట్పుట్ ఈజ్ కాల్డ్ సైక్లోన్. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా కంప్యూటర్ సెక్షన్ అనేది పూర్తిగా అయిపోయింది. అండ్ సో ఫైనల్లీ మనకి ఒక కంప్యూటర్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఈ యొక్క వీడియోని ఇప్పటివరకు చూసినందుకు, అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ని ఆదరిస్తున్నందుకు. ఇదే విధంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ అదేవిధంగా వీటన్నిటి యొక్క టోటల్ క్లాసెస్ అనేవి మన యొక్క ఫౌండేషన్ కోర్సులో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వెబ్సైట్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కదా, సో ఆ యొక్క వెబ్సైట్ నుంచి ఆ యొక్క పాయింట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో మనకు జనరల్ సైన్స్ సంబంధించి అంటే ఓన్లీ మీకు జనరల్ సైన్స్ మాత్రమే కావాలనుకుంటే మనకు కేవలం 149 రూపీస్కే 150+ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఫైల్ కూడా కోర్సులో అటాచ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈవినింగ్ కల్లా మీరు ఆ యొక్క డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు గ్రూప్ డే యొక్క మార్క్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నారు. సో ఆ యొక్క డేటాని కూడా యూటిలైజ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గ్యాదర్ ఇట్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.